హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రసాద్ స్మార్టీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దేవరకోన. సో మనకు వచ్చేసి ఇప్పుడు కడప జిల్లా పులివెందుల తాలూకా తొండూరు మండలం బోడివారిపల్లె దగ్గర ఉన్న దేవరకోనకి అయితే రావడంతో జరిగింది. సో ఇక్కడ కనిపించే దేవరకోన. సో లోపలికి వెళ్ళేసి చూద్దాం మరి ఎట్లా ఉన్నదని. చాలా మందికి ప్రదేశం అయితే తెలియదు. దేవర సినిమా చూసింటారు, దేవర కోట చూసింటారు. సో మనకు వచ్చేసి దేవర కోనేరు వచ్చేసి కడప జిల్లాలోనే ఇక్కడ మాత్రమే ఉంది, ఎక్కడైతే లేదు. ఇలాంటి వ్యూ అయితే మంచిగా ఉంది. సో ఇక్కడ గోడలన్నీ, సో చుట్టుపక్కల చూడు ఎట్లా ఉన్నాయి, కొండలన్నీ మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఉంది మొత్తము. అంతేకాకుండా సో ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రము షూస్ మాత్రం వేసుకోవడానికి, ట్రెక్కింగ్ చేయడానికి. అంతేకాకుండా కొంతమంది ముక్కుబళ్ళతో వచ్చే వాళ్ళు ఉన్నారు. సో చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రదేశము చాలా ప్రశాంతమైన ప్రదేశంగా ఉంది ఇక్కడ. సో ఇక్కడికి మనము వెహికల్లో మాత్రమే, ఇక్కడికి బస్సు అవైలబుల్ ఏం లేదు. సో మనకు వెహికల్ ఉంటే సొంత వెహికల్లో రావాలి ఇక్కడికి. సో మనకు చాలా దగ్గర. సో ఇక్కడ మనకు కడప జిల్లా నుంచి జమ్మలమడుగు మీదుగా రావచ్చు. సో పులివెందుల నుంచి తొండూరు మీదుగా రావచ్చు. మనకు చాలా దగ్గరనే. సో మనకు మలయాళం దగ్గరికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన బూచిపల్ల ఇక్కడికి ఈ ప్రదేశానికి 6 కిలోమీటర్లు అయితే ఉంది ఎగ్జాక్ట్లీగా. సో మంచి వ్యూ అయితే ఉంటుంది, మంచి ప్రదేశం కూడా. ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు, డైలీ వస్తుంటారు. సో ఎక్కువ కార్తీకాల మాసంలో ఇక్కడికి అయితే ఎక్కువ వస్తారు. సో మేము సండే అయితే రావడం జరిగింది. సో జనాలు అయితే కొద్దిగా తక్కువే ఉన్నారు. సో రేపు అయితే ఫుల్గా అవుతారంట. అంతా అది గడ్డి పాచి పట్టి దానికి అంత గుడినా, అది గుడినా ఏంది అది? ఆడ ఒక్క చోట ఉంటాయి. ఇదేంది పెద్ద ఉండేది వెళ్ళేసారా? కోనేరు మళ్ళీ కట్టాలని కొత్తది, ఇక్కడంతా రూములు కట్టాలని ఇదంతా పైన. దీని ఇది ఎవరైనా హ్యాండ్ ఓవర్ ఉందా లేకుంటే ఇది ఎట్లా దేవాలయం? ఒక హ్యాండ్ ఓవర్ ఉండేది, ఒక దగ్గర గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయింది. నెల పంపిస్తుంటారు. నెల జీతం 4-5 వేలు వస్తుంది. ఎవరికి? పూజారి ఎవరిడా? ఎవరో పర్మనెంట్ ఎవరు లేరు ఇప్పుడు. మీరు ఇక్కడ చూసుకుంటారా? ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చిన మంచికి ఓకే ఓకే. అట్లా ముందు ఇట్లా లేదు మామూలుగా, ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అయింది. ఒక ఆయన బెంగిలీడని డెవలప్మెంట్ ఆయన తీసుకున్నాడు. 30 ఏళ్ళ ఇప్పుడు ఏం లేదు, కొండకు ఎదుర్కొనుకుంటాం కదా. ఇక్కడ ఏం లేదు, అంత అడిగి ఆ చెట్లు పైన ఎట్లున్నాయి అట్లుంటాండే. ఆ పైన ఆ చెట్లు ఎట్లున్నాయి అట్లుంటాండే. ఆ సైడ్ అట్లా ఇదంతా అడిగి అన్నమాట. ఆ చెట్లు ఏంటి లేవు, ఏం లేవు. మళ్ళా చిన్న కంపెనీలు పెరిగి అన్ని చేయడం వల్ల అవన్నీ డెవలప్ చెట్లన్నీ ఈ రోడ్డు కూడా వేసినారు కదా. ఇది గవర్నమెంట్ వేసింది. ఇట్లా రోడ్డు కూడా చేసింది. అక్కడ కోన్లేకి పైకి దాని కట్టుకొని లైట్లు వేసినారు. ఆ పైకి ఏమైనా ఉందా రూట్? పైకి నీళ్లు కడుతున్నాయి కదా ఆ పైకి. ఇంకా లేదు అక్కడ, అదంతా కొండ. ఇది మామూలుగా వంటశాల మీకు గదిని వంటశాల, ఈ పండుకునేదానికి ఈ గది అంతా 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. ఆ 2 గృహాలు ఉన్నాయి కదా, లోపలికి ఏమైనా ఊరుంది అట్లా పోతే ఏమన్నా? అదే అంటున్నారు కానీ ఎవరు లేరు. ఎవరు ఎట్లా కోళ్ళు ఇడిచింటే అక్కడ దుద్యాల సత్రం దగ్గర అక్కడ దుద్యాలని ఉండాలి. నల్లవల్ల అక్కడ అసలు ఊరుంది ఒకటి చాలా ఉండదు, ముద్దునూరు దగ్గర. ఓహో, ముద్దునూరు దగ్గర మేము నల్లపల్లి. దాని దుద్యాలని దుద్యాల ఉంది. ఆ దిబ్బలేక పోయినాయి అంటున్నారు కానీ ఎంత మటుకు నిజమా తెలియదు. అది నిజమా అబద్ధమా ఎవరు చూసిన లేరు. పెద్దోళ్ళు అంటే ఇట్లే పిల్లలకు చెప్పుకుంటా పోతున్నారు. పెద్దోళ్ళు చెప్తారంటే ఇంటా అంటాం అంతేలే. అంతేగాని అసంఖ్య గృహాల్లోకి అటు పోయినారా మీరు? పైకి పైకి ఆ గృహాలకు పోయినాం, ఇట్లా పోయినాం అంతే. ఆ 2 కదా ఉండేది. 10 కిలోమీటర్ల లోపలికి అయితే ఉందంట. ఎవరైతే ఇంతవరకు ఎవరు సాహసం చేయలేదు లోపలికి వెళ్ళడానికి. సో దీని పక్కన ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. సో ఈ గృహాలకి కూడా సో చాలా చీకటిగా అయితే ఉంది కదా, ఏం కనిపించట్లేదు.